మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసబెట్టి మమ్మల్ని మీ అధికారం ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. మా కార్యకర్తలు దమ్మని తెలిసిందే అది వాళ్ళ. దాన్ని మేము సమర్థిస్తలేం, కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మామూలు సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్ దాడులు మామూలు చేసినప్పుడు ఏడవేరు కలికాల రోడ్డు అమాకి కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు సిగ్గుండాలకు కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి ఆ రోజు. కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు మీరు. మీరున్నప్పుడు ఏం చేసారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం.